రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చెరుకూరి మనోజ్ చౌదరి తన మిత్ర బృందంతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకుడు కోటంరెడ్డి కీర్తర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని, మంచి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. అందరూ ఒక్కతాటిపై కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలకు చేరువగా ఉండాలని పిలుపునిచ్చిన ఆయన తనపై నమ్మకం పెట్టుకుని పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఖాదర్ పాషా, కార్పొరేటర్ చేచర్ల మహేష్, 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు దారామల్లి, 21వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చాన్ బాషా, టీడీపీ నాయకులు అన్నంగి రమణయ్య, పిచ్చిరెడ్డి, దిలీప్ రెడ్డి, పోతురాజు, రవి, మాసా శ్రీనివాసులు, భాస్కర్ రెడ్డి, చంటి తదితరులు పాల్గొన్నారు. మనోజ్ చౌదరి వందలాది మంది యువమిత్రులతో కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం, వారి కండువా చెప్పి సాధారణంగా పార్టీలో ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మనోజ్ చౌదరి కానీ వారి మిత్ర బృందాన్ని కానీ యువతని మొత్తం కోరుకునేది, మీరు అన్ని రకాల కూడా మీ యొక్క పద్ధతుల్లో చక్కగా చదువుకొని ఆ యొక్క చదువుకి కుటుంబాలకి న్యాయం చేసే విధంగా, అదేవిధంగా వారందరితో కూడా మాట్లాడినప్పుడు వారందరిలో కూడా దాదాపు 90% మంది అటు ఉద్యోగాలు లేదా చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకున్నటువంటి యువమిత్రులే. వీరందరూ కూడా వాటిలో రాణించి మీ కుటుంబాలకి అన్ని రకాల మంచి పేరు తేవాలని, అదేవిధంగా రాజకీయాల పట్ల మీకున్న ఆసక్తితో మీరు వచ్చిన తెలుగుదేశం పార్టీలో స్థానిక ఎమ్మెల్యేగా అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుంది. అయితే అందరికీ మనవి చేసేది నేను, మీరందరూ కూడా చక్కటి సేవా కార్యక్రమాలు, ప్రజలకు మెరుగు చేసే కార్యక్రమాలు, ఏదైతే అభివృద్ధి పనులు ఆ యొక్క ప్రాంతాల్లో ప్రజలకు అందటం కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో ఆ పథకాలు అర్హులకు అందటం, అదేవిధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు, క్రీడల పోటీల్లో మీరు చురుగ్గా ఉండాలని చెప్పని 10 మంది జనంకి మేలు చేసే విధంగా యువత అంటే ఎలా ఉండాలంటే, యువత అంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ యువతలా ఉండాలా అని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు ముందుకు సాగాలని, అందుకు స్థానిక శాసనసభ్యుడిగా మీరు 10 మంది ప్రజలకి మేలు చేసేటప్పుడు నా సహకారం అన్ని రకాలు ఉంటుందని తెలియజేస్తూ మరోసారి సోదరుడు మనోజ్ చౌదరిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. సోదరుడు, యువకుడు, ఉత్సాహవంతుడు మనోజ్ చౌదరి నేడు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువకుల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన ఆధ్వర్యంలో జాయిన్ చేయడం జరిగింది. మనోజ్ చౌదరి గత 10 సంవత్సరాల నుంచి చురుగ్గా కరుగుతున్నటువంటి యువకుడు, చాలా అన్ని కార్యక్రమాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి. మనోజ్ చౌదరి లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మనోజ్ చౌదరికి మరియు వారి మిత్రమండలందరికీ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి ఇటు ఎమ్మెల్యే గారికి మరియు గిరణకి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.